హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యామిని ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా నేనైతే వామ్ చెట్టు దగ్గరికైతే వచ్చేసానండి. ఏంటి వామ్ ఆకులు తెంపుతుంది, ఏం చేస్తుంది యామిని అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది కదా. వామ్ ఆకులు దేనికి యూస్ చేస్తాం? వామ్ బజ్జీకి అయితే యూస్ చేస్తాం. నేను కూడా అదే యూస్ చేస్తున్నానండి. వామ్ ఆకులు లేత ఆకులు అయితే చాలా బాగుంటుంది బజ్జీకి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అలానే డైజెషన్కి అయితే చాలా ఫ్రీ అయిపోతారు అన్నమాట. ఈ ఆకు తినడం వల్ల వాము తిన్నంత ఫీల్లోనే ఉంటుంది అన్నమాట. ఇంకా ఈ వాము చెట్టు అయితే చాలా గ్రోత్ కూడా బాగుంటుందండి. సన్ రైజ్ ఉన్న ప్లేసెస్లో కొంచెం సన్ రైజ్ తగిలినా చాలు, మొక్క అనేది గ్రోత్ బాగుంటుంది. ఇంకా ఎప్పటికప్పుడు ఆకులు తెంపుతూ ఉన్నా కూడా గ్రోత్ అనేది బాగుండిద్ది అన్నమాట. ఇంకా నేనైతే ఆకులు అయితే తెంపేశానండి. ఎప్పటి నుంచో తెంపుదాము అనుకుంటున్నా, బట్ ఇవాళ మా పిల్లలైతే వామ్ బజ్జీ చేయమన్నారు. సో 2 విధాలుగా పని అవుతుంది కదా అని ఇంకా తీసేశాను. ఆల్మోస్ట్ చిన్న చిన్నవన్నీ తీసేశాను. ఇంకా ఫైనల్గా అయితే శనగపిండి అయితే తీసుకున్నానండి. దాంట్లో సాల్ట్ అది వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు తినరని నేను వేయలేదు. కారం కూడా యాడ్ చేశానండి. దాంట్లో జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. మీకు హాట్గా ఉండాలనుకుంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకు కదా అని నేను ఆ 2 అవాయిడ్ చేసేసాను. తినరు కదా అని ఇంకా ఎందుకు వేయడం అని నేను వేయలేదు. అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకున్నాను అనమాట. నేనైతే ఎక్కువగా ఏదైనా పిండి కలిపేటప్పుడు ఎక్కువగా వాటర్ అనేది ఎక్కువ అయిపోతుందండి. నాకు ఇది ఒకటి బాగా శనగపిండి కలిపేటప్పుడు మాత్రం వాటర్ ఎక్కువ అయిపోతుంది. అందుకని కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకుంటున్నాను అనమాట. పలుచగా అయిపోతే మళ్ళీ పిండి యాడ్ చేయాలి కదా. సో డబుల్ పని ఎందుకు అని చెప్పి ఇంకా కొంచెం కొంచెం వేసుకుంటూ యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా అయితే శనగపిండి పకోడీ 2 విధాల ఆకుకూరలు అయితే ఇలా తయారు చేసుకోవచ్చండి. పాలకూరతో కూడా యాడ్ చేసుకోవచ్చు పకోడీ. అండ్ నెక్స్ట్ అలానే వామ్ ఆకు బజ్జీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటది ఆకుకూరల్లో. ఇంకా ఫైనల్గా అయితే ఇలా కలుపుకున్నానండి. దీంట్లో మనం తినే సోడా కూడా వేసుకుంటే బజ్జీ అనేది పొంగిద్దన్నమాట. నేనైతే వేసుకోను. కొంచెం టేస్ట్ నాకు అంతగా అనిపించలేదు. మ్యాక్సిమం వేసుకోవాలనుకుంటే వేసుకోండి. శనగపిండి అనేది గ్యాస్ ప్రాబ్లం అది వచ్చే వాళ్ళకి బాగా తినే సోడా వేసుకుంటే కొంచెం నార్మల్గా ఉండిద్ది, బెటర్. ఇంకా ఇది అనేది వంట ప్రోగ్రాము ఎప్పుడు ఈవినింగ్ టైంలోనే నేనైతే చేసి పెడతానండి. ఎందుకంటే నైట్ టైం తింటే మనకి గ్యాస్ ఫామ్ అది అవుతుంది కదా. సో అందుకని పిల్లలు కూడా పెట్టకూడదు. పెద్దవాళ్ళే కాదు, పిల్లలు కూడా తినకూడదు కదా. శనగపిండి ఐటమ్ అనేది కొంచెం గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో అందుకని ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైంలో పెట్టచ్చు, బాగుండిద్ది అన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇలా అయితే కలిపేసుకున్నానండి. లాస్ట్కి ఎలాగోలాగా సాధించేశాను. కొంచెం పలచగా అయితే వచ్చింది. దాంట్లో అయితే ఆకు డిప్ చేసేసాను. చూస్తున్నారా ఆకు? కానీ చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, పెద్ద ఆకులు వేసేసాను అనమాట. అంత టేస్ట్ అనిపించలేదు. బట్ నెక్స్ట్ సెకండ్ టైం కూడా ట్రై చేశాను. చాలా అంటే చాలా టేస్ట్ బాగా వచ్చింది. ఏదైనా ఒకటి ఫెయిల్ అయిపోతే రెండోది సక్సెస్ అవుతుంది కదా, అలా అయింది నాకు కూడా ఫస్ట్ వామ్ బజ్జీ ప్రిపరేషన్ చేసేటప్పుడు. ఫైనల్గా అయితే ఇలా వేసేసానండి. మా వారు ఇది చూడాలి వీడియో ఫుల్గా ఎంజాయ్ చేస్తారన్నమాట ఇంకా అని అనుకుంటారు. పర్లేదండి, పిల్లల కోసమే కదా ఏమైనా చేసేది మనం. ఇంకా వాళ్ళ కోసం అడిగారని ఇంకా చేసేసాను. ఎలా ఉంది కామెంట్ చేసేసేయండి. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.